శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అక్టోబర్ నెలలో ఏ గ్రహాలు మారుతున్నాయో, ఆ గ్రహాల మార్పు అనేది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో, ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, పాటించాల్సిన ప్రత్యేకమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు పరిశీలించే ముందు గ్రహాలు ఏ విధంగా మారబోతున్నాయి, గ్రహాల స్థితిగతులు అక్టోబర్ నెలలో 12 రాశుల వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, గ్రహాల సంచారంలో మార్పు ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, ముందుగా అక్టోబర్ 2వ తేదీ నవగ్రహాల్లో బుధుడు తులారాశిలోకి తెల్లవారుజామున 3:43 ప్రవేశిస్తున్నాడు. ఇలా బుధుడు తులారాశిలోకి మారటం వల్ల ద్వాదశ రాశుల్లో బుధుడి సంచారం కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుసు రాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. ఇలా అక్టోబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 23వ తేదీ వరకు బుధుడు ఈ 4 రాశుల వాళ్ళకి యోగిస్తాడు. దీని ప్రభావం వల్ల కన్యారాశి, కర్కాటక రాశి, వృషభ రాశి, ధనుస్సు రాశి వాళ్ళకి విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పోటీ పరీక్షల్లో రాణించగలుగుతారు. అలాగే ఉద్యోగ రంగంలో అద్భుతంగా రాణించగలుగుతారు. వ్యాపారంలో కూడా మంచి లాభాలను అందిపుచ్చుకోగలుగుతారు. మళ్ళీ అక్టోబర్ 24వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలోకి మధ్యాహ్నం 12:33 మారతాడు. అప్పటి నుంచి నెల చివరి వరకు ఈ బుధుడి వల్ల తులారాశి, సింహరాశి, మిథున రాశి, మకర రాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. కాబట్టి బుధుడు విద్యా, ఉద్యోగ, వ్యాపార కారకుడు. బుధుడి సంచారం వల్ల ఈ రాశుల వాళ్ళు ఈ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఈ అక్టోబర్ నెలలో మారుతున్నటువంటి ఇంకొక గ్రహం శుక్రుడు. అక్టోబర్ 9వ తేదీ శుక్రుడు ఉదయం 10:50 కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ శుక్రుడి సంచారంలో మార్పు అనేది 6 రాశుల వాళ్ళకి నెల మొత్తం విశేషంగా యోగిస్తుంది. అంటే ఈ నెల మొత్తం కూడా శుక్రుడు అద్భుతంగా యోగించే 6 రాశులు ఏంటంటే కన్యారాశి, సింహరాశి, మిథున రాశి, వృషభ రాశి, కుంభరాశి, మకర రాశి. ఈ 6 రాశుల వాళ్ళకి శుక్రుడు అక్టోబర్ 9 ఉదయం 10:50 నుంచి నెల చివరి వరకు బ్రహ్మాండంగా యోగిస్తాడు. శుక్రుడు యోగించడం వల్ల ఏం జరుగుతుంది? సినిమా, టీవీ రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో ఈ 6 రాశుల వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాలు ఈ 6 రాశుల వాళ్ళకి విశేషంగా పనిచేస్తాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా ఈ 6 రాశుల వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో 17వ తేదీ తెల్లవారుజామున 3:45 సూర్యుడు మారుతున్నాడు. సూర్యుడు తులారాశిలోకి మారుతున్నాడు. దానివల్ల అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ నెల చివరి వరకు కూడా 4 రాశుల వాళ్ళకి సూర్యుడి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ 4 రాశులు ఏంటంటే ధనుస్సు రాశి, మకర రాశి, సింహరాశి, వృషభ రాశి. ఈ 4 రాశుల వాళ్ళకి అక్టోబర్ 17 తర్వాత ప్రమోషన్లు తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు ఆస్తులు తొందరగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. అనారోగ్యాలు తగ్గిపోతాయి. కావలసిన చోటికి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. హోదా, పరపతి, గౌరవం అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ చివరి వరకు కూడా ఈ 4 రాశుల వాళ్ళకి సూర్యుడు కలిగిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 18వ తేదీ చాలా గొప్ప సంచారం ఉంది. అక్టోబర్ 18 దేవగురువు బృహస్పతి అతిచారం వల్ల ముందుకు వెళుతున్నాడు. అక్టోబర్ 18 గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోకి వెళుతున్నాడు. దీనివల్ల నెల మొత్తం కూడా 5 రాశులకు బ్రహ్మాండంగా గురుబలం ఉంటుంది. ఆ 5 రాశులు ఏంటంటే మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య. ఈ 5 రాశుల వాళ్ళకి అక్టోబర్ 18వ తేదీ నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా గురుబలం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుబలం ఉంటే అన్ని సమస్యలు తొలగిపోయినట్టే. 70% జాతక దోషాలు తొలగిపోయినట్టే. కాబట్టి మిథునం, మీనం, మకరం, వృశ్చికం, కన్య ఈ 5 రాశుల వాళ్ళకి గురువు అతిచారం వల్ల అక్టోబర్ 18 నుంచి గురువు కర్కాటకంలోకి అతిచారం చేయటం వల్ల అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా అన్ని విషయాల్లో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే ఇక చివరగా మాసం చివరిలో అక్టోబర్ 27వ తేదీ
కుజుడు వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు. అంటే అక్టోబర్ 27, అక్టోబర్ 28, అక్టోబర్ 29, అక్టోబర్ 30, అక్టోబర్ 31 ఈ 5 రోజులు కూడా కుజుడి వృశ్చికంలోకి మారటం వల్ల బ్రహ్మాండంగా యోగించే 3 రాశులు కన్యా, మిథునం, మకరం. కన్యా రాశి, మిథున రాశి, మకర రాశి ఈ 3 రాశుల వాళ్ళకి ఈ 5 రోజులు తిరుగులేదు. బ్రహ్మాండమైన ప్రాపర్టీ కొనే యోగం ఉంది. 27, 28, 29, 30, 31 ఈ 5 తేదీల్లో ఎప్పుడైనా సరే కన్యా, మిథునం, మకర రాశుల వాళ్ళు తక్కువ రేటుకి మంచి ప్రాపర్టీ కొనుక్కోగలుగుతారు, లేదా బ్రహ్మాండమైన రేటుకి ఉన్న ప్రాపర్టీ అమ్ముకోగలుగుతారు, రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొడతారు, సోదరుల వల్ల ప్రయోజనాలు పొందుతారు, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి, అప్పులు తీరిపోతాయి. ఈ ప్రయోజనం ఈ 5 రోజుల్లో కూడా కన్యా, మిథునం, మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అక్టోబర్ నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూల సంచారం చేస్తున్నాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటుంది. అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంది. విద్యారంగంలో విద్యార్థులకు తిరుగుండదు. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధిస్తారు. కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూల్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపార రంగం బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారంలో మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఖర్చులు తగ్గిపోతాయి. ఆర్థికంగా ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్లో చాలా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ వచ్చే యోగం కనిపిస్తుంది. అలాగే గృహ మార్పులు కనిపిస్తున్నాయి. స్థానచలనం కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఉంటున్న ప్రదేశం కంటే బ్రహ్మాండమైన ప్రదేశానికి వెళతారు. ఇప్పుడు ఉంటున్న ఇంటి కంటే బ్రహ్మాండమైన ఇంటికి వెళతారు. అంటే ఈ స్థానచలనం అనేది మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. స్థానచలనం వల్ల వృత్తిపరంగా ఎదగగలుగుతారు. అలాగే దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. నూతన వస్తు ప్రాప్తి యోగం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనుస్సు రాశి పురుషులకు స్త్రీ సౌఖ్యం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాలు విశేషంగా లభిస్తాయి. వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ వ్యవహారం ప్రారంభించినా చాలా సులభంగా ఆ వ్యవహారంలో ధనుసు రాశి వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంతకుముందు ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. వాటి నుంచి తొందరగా బయటపడగలుగుతారు. కోర్టు వ్యవహారాల్లో కూడా లాభం చేకూరుతుంది. చాలా కాలంగా ఉన్న కోర్టు సమస్యలకు అక్టోబర్ నెలలో మంచి ఉపశమనం లభిస్తుందని చెప్పుకోవాలి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని ధనుస్సు రాశి దంపతులు సంతానం గురించిన శుభవార్త వినే యోగం ఉంది. సంతానం ఉన్నవాళ్ళైతే సంతానానికి సంబంధించిన విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వివాహంలో కానీ, దాంపత్యంలో కానీ ఆ సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అప్పుడు సంతాన సౌఖ్యం అనేది పొందగలుగుతారు. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే అక్టోబర్ నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి వచ్చే తేదీలు 4, 11, 13, 19, 27, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో కలిసి రాని తేదీలు 2, 6, 8, 15, 17, 24, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ధనుసు రాశి వాళ్ళు ఇంకా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు కలగాలంటే దత్తాత్రేయుడిని ఎక్కువగా పూజించాలి. మీరు దత్తాత్రేయుడిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు దగ్గర ఈ నెలలో వచ్చే గురువారాలు ఆవు నెయ్యి దీపం పెట్టుకోండి. ప్రతిరోజు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. దీనివల్ల ఇంకా బ్రహ్మాండమైన అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. తిరుగులేని విధంగా విజయాలు మీ సొంతం చేసుకునేటటువంటి యోగం కూడా ధనుస్సు రాశి వాళ్ళకి దత్తాత్రేయ ఆరాధన వల్ల తప్పనిసరిగా కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అక్టోబర్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.